కన్యరాశి వారి జాతక బలం భూతభూషుడు వర్ధమానం. ఆ వేదమాత దయ వలన, సరస్వతి దయ వలన, గాయత్రి మాత దయ వలన, విఘ్నేశ్వరుడి దయ వలన వీరి జాతకాన 6 గవ్వలు పడ్డాయండి. శుక్రమహారదశ జాతకం, మహాలక్ష్మి అవతార యోగ బలం వారి జాతక బలానికి. కానీ మాత్రం అష్టలక్ష్మి కటాక్షం ఉన్నది వీరి జాతక బలానికి. అష్టలక్ష్మిలో మాత్రం ఒక లక్ష్మి ధనలక్ష్మి, ధనం మూలం జగత్. సూర్యుడి చుట్టూ చంద్రుడు తిరిగితే చంద్రుడి చుట్టూ భూమి తిరుగుతుందండి. కానీ మాత్రం భూమి చుట్టూ మనిషి తిరిగితే మనిషి చుట్టూ ధనం తిరుగుతుందండి. ధనం చుట్టూ ప్రపంచం మొత్తం తిరుగుతుందండి. ధనకారకుడు వచ్చినవి కన్యరాశి వారికి ధనయోగంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. ఎక్కడ పోయినా ప్రతి పని డబ్బుతో ముడిపడి ఉంటుంది. విపరీతమైన ధనమన్న వస్తుంది, విపరీతమైన ధనంకి ఇబ్బంది అన్న వస్తుంది ఈ రాశి వారికి. కాబట్టి ఈ రాశివారు వ్యాపారస్తులకు మాత్రం తిరుగు ఉండదు వారి జాతకంలో. పుష్క పుల్ల వ్యాపారం నుంచి పడితే మాత్రం ముఖ్యంగా పెద్ద విమానాలు కొనే వ్యాపారం వరకైనా సరే కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి వీరి జాతక బలానికి. ముఖ్యంగా వడ్డీ వ్యాపారస్తులకు తిరుగు ఉండదు వీరి జాతక బలానికి. ముఖ్యంగా ఈ రాశి వారికి, కన్యా రాశి వారి జాతకంలో కన్యా లగ్నంలో పుట్టినవారు ఉత్తర నక్షత్రంలో వారికి అద్భుతమైన యోగం ఉంది. హస్త నక్షత్రం వారికి ఇబ్బందికరమైన యోగం ఉంది. ఆటంకాలు ఉంటాయి. ఆటంకాలు వెళ్ళిపోవాలంటే మహాగణపతి హోమం చేపించడం, మహాగణపతిని పూజ చేయటం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. అలాగే ఇంట్లో మాత్రం వీరి జాతకానికి చూడాలంటే మాత్రం అట్టి చెట్టును మాత్రం పెంచడం వంశవృద్ధికి పనిచేసే అవకాశం ఉంది. రెండవది వీరి జాతక బలానికి మాత్రం మల్లెపూల చెట్టు, తులసి చెట్టు పెంచడం కూడా చాలా వరకు మంచిది. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మందార పూల చెట్టు పెంచడం కూడా చాలా లక్ష్మీప్రద యోగ బలం ఉంటుంది. విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు తిరుగు ఉండదు. ఉద్యోగస్తులకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. భార్య భర్తలు మాత్రం ఒకరి మనసులో ఒకరు ఉండరు. ఇబ్బందులు తప్పవు. నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది. కానీ ఇంట్లో కానీ ఒకరి మనసులో ఒకరు ఉండరు. ఎవరి ఆలోచన వారికే ఉంటుంది. వీరికి పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. రెస్ట్ ఉండదు వీరి జాతక బలానికి. ముఖ్యంగా నిద్ర విషయంలో కావచ్చు, ఆహార విహార విషయంలో కావచ్చు అధికమైన ఒత్తిడి ఉంటుంది. దానివల్ల మానసికంగా చికాకులు పడే అవకాశాలు ఉంటాయి. ఆ చికాకులు దారిద్ర్య బాధలు తొలగిపోవాలంటే విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం, లక్ష్మీదేవతని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. లక్ష్మీదేవత ఒక్కడ స్థిరంగా ఉండదండి. చంచలమైన స్వభావం లక్ష్మీదేవతకు. కానీ మాత్రం అది ఉండేవారి కాడనే ఉంటుంది, అందరి కాడ ఉండదు. ముఖ్యంగా ఈ లక్ష్మీదేవత వారి కటాక్షం చేసే అవకాశం ఉంది, స్త్రీలకైనా పురుషులకైనా. కాబట్టి మాత్రం శుక్రవారం నియమం పాటించడం మంచిది. అష్టలక్ష్మిని పూజ చేయటం మంచిది. అలాగే మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం శ్వాసిని పూజ చేయటం కానీ, అలాగే వీరి జాతకానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం వ్రతాలు చేయటం కూడా చాలా వరకు మంచిది. కానీ ముహూర్తాలు లేవు కూడా అనుకోవచ్చు. మనసుంటే మార్గం ఉంటుందండి. దైవ పూజలకు ముహూర్తం అవసరమే లేదండి.